వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మేము ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఆ వీడియో ఏంటంటే అసలు ఈరోజు మేము బ్లాగ్ ఏం చేస్తున్నాం అంటే వీడియో ఏం తీస్తున్నాం అంటే ఈరోజు కొరియన్ స్పైసీ నూడిల్స్ ఛాలెంజ్ చేస్తున్నాం. నేను మా చెల్లి ఇద్దరం కలిసి చేస్తున్నాం. యాక్చువల్గా మాకు స్పైసీ పడదు, మేము అసలు స్పైసీ తినాం. బట్ ఈ ఛాలెంజ్ ఎలా అవుతుందా, అసలు ఏం చేస్తాం, అసలు అసలు తినగలుగుతామా లేదా, అసలు మాకే డౌట్ వస్తుంది. నేనైనా కొంచెం స్పైసీ తింటా, కానీ మా చెల్లి అసలుకే స్పైసీ తినదు. అసలు ఆమె ఎట్లయిపోతుంది, ఆమె సిచ్యువేషన్ ఎట్లుంటుందో మీరు చూడండి. అసలు ఈ బ్లాగ్ అయితే ఇన్వర్ట్ చూడండి, అసలు మిస్ కాకండి, చాలా ఫన్నీ ఉంటుంది. అయితే నేను మా చెల్లి ఇద్దరం ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు చూడండి ఎంత స్పైసీ ఉందో, బికారియా చూడండి ఎంత స్పైసీ ఉందో. అసలు ఎట్లా తింటావు, ఏం తింటావు అని భయం అవుతుంది. ఏమనుకుంటున్నావు ఉషా? నువ్వు విన్ అవుతావా, నేను విన్ అవుతానా? నేనే విన్ అవుతా. తింటావా? తింటా. లిటరల్గా ఇంట్లో కరెంటు కూడా లేదు, కరెంటు పోయింది. ఈ ఉబ్బరానికి ఈ స్పైసీ తింటే ఇంకేమైనా ఉందా? రేపు పొద్దున ఇద్దరం బాత్రూమ్కి క్యూ కట్టాలి. ఇదేంది నా దాంట్లో ఇంత వేసి నీ దాంట్లో ఇతనే వేసుకున్నావు, చూడండి ఒకసారి. చీటింగ్ ఏం కాదు, వేసుకో కొద్దిగా. చాలు ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ అయింది. ఇప్పుడు నువ్వే చీటింగ్ చేస్తున్నావు మన అన్నంతో. స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎట్లయినా తిను ఉషా, అది కంప్లీట్ కావాలి. ప్లేట్లో ఉన్నది కంప్లీట్ కావాలి. సరే, అర్థమైందా? సరే. మెల్లగా తిను, టెన్షన్ ఏం లే. సరే. స్పీడ్గా తిను, మళ్ళీ ఏమైనా అయితే మమ్మీ నన్ను తిడుతుంది. సరే. భయంకర్. టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ 2-3 టైమ్స్ తర్వాత తెలుస్తుంది అసలు దీని యాక్చువల్ స్పైసీ ఏందో. స్పైసీ నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ముందే మెక్కింది. ఈ ఛాలెంజ్ స్టార్ట్ కాకముందే బాగుందని తిన్నది. మరి స్పైసీ ఉన్న వాళ్ళు తినకండి, ముందు ఏమైనా అయితే బాగుండదు. లిటరల్గా చాలా స్పైసీ ఉంది అసలు. ఏమనిపిస్తుంది? వండుతుంది, వీడంతా వండుతుంది, అప్పుడే స్టార్ట్ అయింది. ఉషా ఆగు ఉషా, ఎందుకు అట్లా తింటున్నావు? మళ్ళీ నైట్ కడుపు నొప్పి వస్తుంది అని ఏడుస్తుంది. లిటరల్గా లిప్స్ దగ్గర మొత్తం ఎట్లా వండుతుంది తెలుసా? నిజంగా ఫ్రెండ్స్. పోతలేదు, అప్పటికి అట్లా అంటుంది. యాక్చువల్గా అయితే ఇద్దరంలో నేను స్పైసీ చాలా కొంచెం తింటా, ఆమె ఎక్కువ తింటుంది. నేను కొంచెం ఎక్కువ స్పైసీ తింటా. ఇంట్లో కూడా అన్నం కొంచెం వేసుకొని కూర ఎక్కువ తినేది నేనే. వీళ్ళందరూ లైట్గా కలుపుకొని తింటారు కూర. అయినా నాకు స్పైసీ ఉండదేమో అనుకున్నాను, లిటరల్లీ స్పైసీ చాలా ఉంది అసలు. మాట్లాడుతుంటే కూడా వేడిగాలు వస్తుంది నోట్ల నుంచి అసలు. ఛాలెంజ్ కాబట్టి తినక తప్పదు. ట్రై చేయొచ్చు, మేము స్పైసీ తినగలుగుతాం అనేవాళ్ళు ట్రై చేయొచ్చు ఇంట్లో. ఇది టేస్ట్ బాగుంది కానీ స్పైసీ ఉంది, అదే. ఈరోజు ఇంత స్పైసీ తింటున్నాం, రేపు కాలేజ్కి పోతామో పోమో డౌట్. అమ్మో, కాలేజ్కి పోవాలి రేపు, అందుకని మెల్లా తిని కాలేజ్కి పోవాలి రేపు. అవును, మెల్లా తిను. అసలు లిటరల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ఛాలెంజ్ చేద్దామని. 3-4 డేస్ నుంచి పోస్ట్పోన్ అవుతుంది. నేను ఒక నూడిల్స్ ఏమంటే ఈమె ఇంకొకటి పట్టుకొచ్చింది, అందుకని చెప్పేసి దాని గురించి పోస్ట్పోన్ అయింది. మళ్ళా మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి యాక్చువల్గా ఈ ఛాలెంజ్ నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. బట్ ఆయన పొద్దునే వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి పోయిండు, ఆడ ఫుల్లో తినేసి వచ్చిండు. తినలే, నాకు నా వల్ల కాదు అన్నాడు. సో మేమిద్దరం చేస్తున్నాం. అమ్మా, నాకు అప్పుడే బర్నింగ్ స్టార్ట్ అయింది కడుపులో. నీకు అప్పుడేనా? నాకు ఎప్పుడో. ఎట్లా అంటే ఇగో లిప్స్ దగ్గర ఉన్న ఏరియా అంతా మండుతుంది. మాట్లాడడానికి కూడా వస్తలే, మాట్లాడుతుంటే వేడిగా వస్తుంది. మీరే చెప్పండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో ఒక ఛాలెంజ్ నుంచి పాట పాడేమని చెప్పండి. మా అక్క పాట మస్తు పాడుతుంది. నాకు పాటలు రావు. ఇద్దరిది సేమ్ ఉందా? సేమ్ ఉంది.
నేను ఏమన్నా, నువ్వు ఎట్లయినా చెయ్యి, నీ ప్లేట్లో ఉన్నది ఖాళీ కావాలి అని అన్నా. పోయి డస్ట్బిన్లో పడేస్తే కాలు అయిపోతుంది. నేనేమన్నా, నువ్వు ఏమైనా చేసుకో కానీ ప్లేట్లో ఉన్నది ఖాళీ కావాలి. నా దాంట్లో వేయడానికి అస్సలు బాగుండదు, కొడతా చూడు. కళ్ళు తిరుగుతున్నాయి లిటరల్గా. చోళ్ళ నుంచి పొగలు వస్తున్నాయి. యాక్చువల్గా స్పైసీ అయితే చోళ్ళు మూసుకుంటే నేను. మా ఇంట్లో మేము ఎవ్వరం స్పైసీ తిన్నాం, మా మమ్మీ పాప. కూల్ ఉషా, మళ్ళీ నీకేమైనా అయితే మమ్మీ చీపురు కట్ట పడుతుందా? కూల్ కూల్ వెళ్ళా తిను. మాట్లాడి నీకు వస్తలే, మొత్తం మండుతుంది. అవి చూస్తుంటే నాకు భయం అవుతుంది, అవి పొద్దున ఏమైనా అవుతుందేమో అని. ఇగో ఈడంతా మండుతుంది. లిటరల్గా ఈడెట్లా మండుతుంది, లోపల పోతలే, కళ్ళు తిరుగుతుంది. కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. ఫ్రెండ్స్, నా కారం తగ్గింది. ట్రై చేయి. నాలుగు అనేది ఇట్లా కింద లైక్ డౌన్ చేసి పెట్టుకో. సలేవా అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి స్పైసీ అంటే తక్కువ వేస్తుంది ఫ్రెండ్స్. నాకు కారం అవుతుంది. ఒకసారి ట్రై చేయి, స్పైసీనెస్ మొత్తం కలిసిపోతుంది. నేను ఐస్ క్రీమ్ తినేయాలా? చీటింగ్ అమ్మ. ప్లేట్లో కూడా కొంచెమే ఉంది కానీ పోతలేదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆమె చీటింగ్ ఇచ్చింది. ఆమె దాంట్లో సగం నూడిల్స్ మొత్తం నా దాంట్లో వేసింది. సగం వేయలే, ఆమె ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందే తినడం స్టార్ట్ చేసింది పందిలాగా. లేదు, మీ ముందర లేదా స్టార్ట్ చేసింది. నేను కెమెరా ముందు చూసిరు, కెమెరా వెనకాల చూసిరా. నువ్వు ఏం చేసి అలాంటప్పుడు రికార్డ్ చేసి పెట్టాలి కదా. నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా, ఎట్లా రికార్డ్ చేస్తా? సరేలే, ఇక తిను, ఛాలెంజ్ కంప్లీట్ చేయి. తర్వాత కూడా అయితలే, ఈ కొంచెం కూడా నువ్వే తినే. వద్దు షా, మళ్ళీ మార్నింగ్ ఏమైనా అయితే కడుపు నొప్పని మళ్ళీ డాడీ తిడతాడు. వద్దు, చూసుకుందాంలే. పాపాకి పరి అంటారు కదా, ఈమె అట్లా అనమాట. అలా ఏం కాదు ఫ్రెండ్స్. అసలు ఇది ఇప్పుడు తినాలంటే భయం అవుతుంది. నార్మల్గా ఈ ఛాలెంజ్ నేను విన్ అయితే నాకు ఇష్టమైనది కొనిపిస్తాను, అందుకే కష్టమైన తింటున్నాను. ఇష్టం ఎప్పుడన్నా ఇష్టమైనది కనిపిస్తావని అన్నావు సోని, అన్నావు తిని ఇక కొడతా నిన్ను. అల్లే ఈ ఛాలెంజ్ ఎట్లన్నా నేనే కంప్లీట్ చేస్తాను. అదేంటో కింద అట్లా పడేస్తావా? మమ్మీ తిడుతుంది చూస్తే. పడిపోయింది. ముందే మేము ఏం పనులు చేయమని మా మమ్మీ మస్తు గుస్తా అవుతుంది మా మీద. ఇదైతే అసలుగా చేయదు, లిటరల్గా పని దొంగ. అసలు ఏ పని చేయదు ఇంట్లో. ఇదేంటి తింటుంటే స్పైసీనెస్ అనేది పోతుంది. అది మొత్తం తినాలి. అది మొత్తం గ్రేవీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కో, హలో ఎక్స్క్యూజ్ మీ, అది మొత్తం తిను. ఏరియా పడేస్తుంది మొత్తం. ఛాలెంజ్ నేనే విన్నాను. చీజ్. నేను సెకండ్ విన్నర్. చీజ్. నేను కూడా విన్నర్నే కదా. నైస్. తినుకుంటే అయితే బాగానే ఎంజాయ్ చేసిన. ఫేవరెట్ ఫ్లేవర్ పిస్తా కాబట్టి నేను పిస్తా తింటున్నా. మీకు వెన్నెల కాబట్టి వెన్నెల విత్ పిన్నా. బాబా లైక్ హెవెన్. నాలుకకి లిప్స్కి టచ్ అవుతుంటే వేరే లెవెల్. అసలు స్పైసీనెస్ అనేది పోతుంది మొత్తం. అరే నీకేం కావాలో అడుగుచులే. ఇప్పిస్తావా అక్క? ఇప్పిస్తా, బరాబర్ ఇప్పిస్తా. నా పాకెట్ మళ్ళీ జమ వేసి మరి ఇప్పిస్తా. నువ్వు అడుగు, నువ్వు అడిగి చూడు. నువ్వు అడగడమే ఆలస్యం. నేను ఎప్పుడైనా అడిగింది కొనిపిస్తుంది, బట్ ఇది హై బడ్జెట్ కాబట్టి ఆలోచిస్తున్నా. ఏం ఆలోచించక అడుగు. ఇప్పుడు నువ్వు విన్ అయినావు కదా. మాటలకి మాత్రం డిసిప్లిన్ ఉండాలి. కాలేజ్ నుంచి వస్తుంది, బుక్కులు ఎట్లా పడేస్తుంది తెలుసా ఈ హాల్లో. అసలు లిటరల్గా నేనే తీయాలి. మళ్ళీ వెళ్ళి మంచిగా ఆరామ్సే వంటది. ఈమె అసలు ఎట్లా తెలుసా, రోజంతా చదవదు,
మా డాడీ వచ్చి 10కి చదువుతుంది. బట్ కరెక్ట్ మా డాడీ ఇట్లా 5:30కి 6కి వస్తాడు. ఊకో నువ్వు నేను చెప్తాను. 5:30 6కి మా డాడీ వర్క్ చేసుకుని వచ్చేస్తాడు. కరెక్ట్ ఆ టైంకి ఈ సోఫా మీద కూర్చొని ఇంత పెద్ద ప్లాంక్ పెట్టుకుంటుంది. ఇంకా చదవడం స్టార్ట్ చేస్తుంది. నేను చాలా సార్లు చూసిన మా అమ్మ అంటే ఆమె చదువుతుంది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు కూడా చదవచ్చు. నన్ను తిడతాను మమ్మీ రోజంతా టీవీ చూసింది, ఫోన్ చూసింది, ఇప్పుడు మీరు వచ్చినాక చదువుతుంది అంటే అసలు నమ్మరు వాళ్ళు. లేదు ఫ్రెండ్స్, నేను కరెక్ట్ ఒక టైం టేబుల్ పెట్టుకుని ఆ టైం టేబుల్కి అవుతా. వాళ్ళు వచ్చిర్రు లేదా అని ఆమె టైం టేబుల్ 5:30 తర్వాత మా మమ్మల ముందర ఆమె టైం టేబుల్. సక్సెస్ఫుల్గా So guys, ఐస్ క్రీమ్ కూడా కంప్లీట్ చేసిన గైస్. మీకు ఈ ఛాలెంజ్ నచ్చినట్లయితే, మా ముచ్చట్లు నచ్చినట్లయితే, ఇంకా ఇలాంటి ఛాలెంజ్లు మేము చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి.